బాగి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పాపని ఎత్తుకొని అమర్ కాళ్ళకి దండం పెట్టి అమర్ని క్షమించమని అడిగి వీడ్కోలు చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎవరు నిద్ర లేవకముందే కిందికి దిగొచ్చేస్తుంది బాగి. కానీ మనోహరి చెంబ ఇద్దరు దొంగచాటుగా ఆ బాగి బాధపడడం ఆ తలుపు సందులో నుంచి చూస్తూనే ఉంటారు. హాల్లో నిలబడి ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది బాగి. ఆరు ఫోటో ముందుకు కూడా వెళ్ళి "స్- క్షమించక్క, అమ్ము కోసం నేను పాపని తీసుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోక తప్పట్లేదక్క. నేను మళ్ళీ వచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో అక్క" అని ఆరుకే చెప్పేసి ఆ ఇంటితో తనకున్న అనుబంధాలు, అమర్తో ప్రేమ, గిల్లి కజ్జాలు, గొడవలు, పోట్లాటలు, అలకలు, ప్రేమలు ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది బాగి. మెల్లిగా ఆ ఇంటి నుండి అడుగు బయట పెడుతూ మొదటిసారిగా అమర్తో కలిసి తొలి అడుగు ఇంట్లో పెట్టడం, ఆరుతో కలిసి తొలి అడుగు ఇంట్లో పెట్టడం గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు కారుస్తూ పాపని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతుంది బాగి. అది చూసిన మనోహరి చెంబ చాలా సంతోషపడుతూ ఉంటారు. పైకి వెళ్దాం పద, నేను ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్న సందర్భం ఇది అని అనుకుంటూ పైకి వెళ్తారు ఆ మనోహరి చెంబ. ఇక బయటికి వచ్చి ఆ మెయిన్ డోర్ని క్లోజ్ చేసి లాన్లో నిలబడి లాన్లో తనకి పిల్లలకి ఉన్న జ్ఞాపకాలు, ఆరు ఫస్ట్ టైం గోళ్ళు కొరకకు అని చెప్పడం, పిల్లలతో లాన్లో ఆడుకోవడం, ఆరుతో అనుబంధం అన్నీ గుర్తు తెచ్చుకొని బాగి ఏడుస్తూ ఉంటుంది. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గేట్ దాటేసి ఏడుస్తూనే ఇంటిని మరొకసారి చూసి గేట్ క్లోజ్ చేస్తుంది బాగి. పైనుండి ఇదంతా చూసిన మనోహరి యహ్ 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 నేనే గెలిచా, ఆరుపై నేనే గెలిచా, బాగిపై నేనే గెలిచా. ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నాను ఈ సంబంధం కోసం. నాకు అమర్కి పెళ్లి జరుగుతుంది, ఈ ఇల్లు నాదే అని అంటూ ఉంటుంది మనోహరి. ఆ అక్క చెల్లెలపై నేనే గెలిచి వాళ్ళిద్దరిని బయటికి పంపించేశా. ఆ బిడ్డ నాకు మృత్యువు అన్నావు కదా ఆ చెంబా, ఆ మృత్యువుని బయటికి పంపించేశా. బిడ్డ లోపలికి నేను బయటికి అన్నావు, బిడ్డనే తల్లితో సహా బయటికి పంపించేశా. ఈ ఇల్లు నాది, నేనే ఇంటికి మహారాణిని అని మనోహరి అంటూ ఉండగా అవును అని అంటూ ఉంటుంది చెంబ. అమర్కి నాకు పెళ్ళి, ఈ ఇల్లు నాదే ఇంకా అని అంటూ ఉంటుంది మనోహరి. అవును, మీరిద్దరూ పెళ్లి చేసుకొని ఆ నలుగురు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు అని అంటూ ఉండగా చి వాళ్ళు నా పిల్లలేంటి, వాళ్ళు నా బానిసలు, ఇక రేపటి నుంచి వాళ్లకు చుక్కలు చూపిస్తా అని మనోహరి అంటూ ఉంటుంది. ఆ ఇంటికి మహారాణి తానే అయిపోయానని కలలు కంటూ ఉంటుంది మనోహరి. నడి రోడ్డుపై నడుస్తూ బాగి భయపడుతూనే బాధపడుతూ ఏడుస్తూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక తెల్లవారేసరికి అమర్ లేచి టైం చూసి పక్కన బాగి లేకపోవడం, ఉయ్యాలలో పాప లేకపోవడం చూసి బాగి అప్పుడే లేచిందా, పాప కూడా లేదే, పాపని తీసుకుని ఏటో బయటికి వెళ్ళినట్టుంది, పిల్లల దగ్గరికి వెళ్ళిందేమో అని అనుకుని వాష్రూమ్ కూడా చెక్ చేసి అమర్ కిందికి వస్తాడు. పిల్లల గదిలో కూడా బాగి పాప లేకపోవడంతో ఏంటి ఇక్కడ కూడా లేరు అని అనుకొని వెళ్ళబోతుండగా అమ్ము నిద్రలేస్తుంది. గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ ఉండగా అమ్ముని లేపి కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది, నొప్పి తగ్గిందా అని అంటుంటాడు అమర్. తగ్గిందండి డాడ్ అని చెప్తూ ఉంటుంది అమ్ము. మిగతా ముగ్గురు పిల్లలు కూడా నిద్ర లెగుస్తారు. గుడ్ మార్నింగ్ డాడ్ అని విష్ చేస్తారు. వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి బాగే వచ్చిందా రూమ్లోకి అని అంటూ ఉండగా రాత్రి మేము నిద్రపోయాక వచ్చింది డాడ్, కానీ మార్నింగ్ కనిపించలేదు, మేం కూడా చూడలేదు అని అంటుంటారు పిల్లలు. ఎందుకు డాడ్ అని అడుగుతుండగా రూమ్లో లేదు అందుకే అడిగాను అంతే, మీరు లేచి ఫ్రెష్ అవ్వండి స్కూల్కి వెళ్ళాలి కదా అని మిగతా ముగ్గురు పిల్లలకి చెప్పి అమ్ముతో ఈరోజు స్కూల్కి వద్దు అని అంటుండగా అలాగే డాడ్ అంటుంది అమ్ము. మేం కూడా వెళ్ళాం డాడ్ అని అంజు అంటూ ఉండగా లేదు, తనకి దెబ్బ తగిలింది కాబట్టి తను స్కూల్కి వద్దు, మీరెందుకు వెళ్ళారు, వెళ్ళాలి కంపల్సరీగా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అనగానే అలాగే డాడ్ అని అంటూ వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. అమర్ కిందికి వచ్చి కిచెన్లో వంట చేస్తున్న యాదమ్మని చూసి అక్కడ కూడా బాగి లేకపోవడంతో లాన్లో అంతా వెతికి అప్పుడే లోపలికి వస్తున్న రాథోడ్తో
బాగి పాప ఎక్కడా కనిపించట్లేదు అని అంటూ ఉండగా, గుడికి వెళ్ళారేమో సార్ అని అంటూ ఉండగా, నిన్నే వెళ్ళారు కదా, ఈ రోజుకి ఎందుకు వెళ్తారు, వెళ్ళరు అని అంటూ ఉండగా, యాదమ్మని అడగకపోయారా అని అడిగేసరికి అమర్ హాల్లోకి వచ్చి యాదమ్మ అని గట్టిగా కేక వేయడంతో వంట చేస్తున్న యాదమ్మ బయటికి వస్తుంది. బాగి పిల్లలు కనిపించారా అని అడుగుతుండగా, లేదు సార్ నేను చూడలేదు అని అంటూ ఉండగా, పాపకి తల్లికి కేర్ టేకర్ కదా నువ్వు, ఇంకేం చూస్తున్నావు అని రాతోడు తిడుతూ ఉండగా, సార్ నేను మార్నింగే 4కే లేచాను, అప్పటి నుండి ఇంటి పని చేస్తూనే ఉన్నాను, కానీ మేడం పాప ఎక్కడా కనిపించట్లేదు, పైన లేరా అని యాదమ్మ అడిగేసరికి, ఉంటే సార్ నిన్నెందుకు అడుగుతారు అని రాతోడు తిడుతూ ఉంటాడు. యాదమ్మ సైలెంట్ అయిపోతుంది. మనోహరి అని గట్టిగా అరుస్తాడు అమర్. ఈ పిలుపు కోసమే ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాను అమర్ అని మళ్ళీ పిలువు అని అంటూ ఉంటుంది మనోహరి. మళ్ళీ గట్టిగా అరుస్తాడు అమర్. కానీ మనోహరి మళ్ళీ ఒకసారి పిలవాలని వెయిట్ చేస్తూ, ఇకపై నుండి ఈ పిలిపే నీకు దిక్కమర్ అని మనోహరి వెటకారంగా అనుకుంటూ ఉంటుంది. కానీ వచ్చి డోర్ కొడతారు. అమరే వచ్చి డోర్ కొడుతున్నాడు అనుకొని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ రాతోడు ఉంటాడు. అమర్ వచ్చాడేమో అనుకున్నా, నువ్వొచ్చావా అని అనుకుంటూ ఉంటుంది మనోహరి మనసులో. ఏంటి మేడం, సార్ పిలుస్తున్నా రావట్లేదు, నిద్రపోతున్నారా అని అనేసరికి, అమర్ ఏంటి ఏమైంది అని అడుగుతుండగా, పాప ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా అని అమర్ అడగడంతో, లేదమర్ పైన వెళ్ళారా, పైనున్నారా అని అడుగుతూ ఉంటుంది. పైనుంటే నిన్నెందుకు అడుగుతాను అంటుండగా, గుడికి వెళ్ళారేమో అని అంటూ ఉంటుంది మనోహరి. చెంబ 4 గంటలకే లేచిందంట. యాదమ్మ లేచినప్పటి నుంచి బాగి పాప కిందికి రాలేదంట అని అంటూ ఉండగా, ఒక్కసారిగా రాత్రి మీరేమైనా గొడవ పడ్డారా అమర్ అని అడిగేస్తుంది మనోహరి. దాంతో రాతోడు కోపంగా, సార్ మేడం ఎందుకు గొడవ పడతారు, మేడం ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు అని రాతోడు కోపంగా అడుగుతుండగా, బాగి పాప కనిపించట్లేదంటే వాళ్ళు ఏమైనా గొడవ పడ్డారేమో అని అడిగానంతే అని అంటూ ఉంటుంది మనోహరి. సార్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం అనగానే, సీసీటీవీ ఫుటేజ్లో 2 AM బాగి పాపని తీసుకొని మెట్లు దిగుతూ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడం గమనించిన అమర్, ఆ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉండగా, ఒక్కసారిగా రాత్రి రాతోడుతో బాగి 4 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పడం గుర్తొచ్చి, సార్ నైట్ చెప్పారు మేడం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తానని అనడంతో, సరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అనడంతో రామ్మూర్తికి కాల్ చేస్తాడు రాతోడ్. ఏంటయ్యా ఇంత మార్నింగ్ కాల్ చేశావు అని రామ్మూర్తి అడుగుతుండగా, ఒకసారి భాగ్య మేడంకి ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటాడు రాతోడ్. అమర్ ఆ రాత్రిపూట అక్కడికైనా ఎలా వెళ్ళింది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్. భాగ్యకి ఫోన్ ఇవ్వడం ఏంటయ్యా, నువ్వెక్కడున్నావు అంటూ ఉండగా, నేను సార్ వాళ్ళ దగ్గరే ఉన్నా అని అంటూ ఉంటాడు రాతోడ్. మరి బాకీకి ఫోన్ ఇవ్వడం ఏంటి, మా ఇంటికి రావడం ఏంటయ్యా, నేనే అక్కడికి వస్తున్నా అని అంటూ ఉంటాడు రామ్మూర్తి. మేడం గారు కనిపించట్లేదు, రాత్రి 2 గంటలకి పాపను తీసుకొని బయట నుండి వచ్చేసినట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది సార్ అని రాతో చెప్పగానే, ఆ టైంలో మా ఇంటికైనా ఎలా వస్తుందయ్యా, నా కూతురు మనవరాలికి ఏమైంది, నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కంగారు పడుతూ కాల్ కట్ చేస్తాడు రామ్మూర్తి. అమర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. భాగ్యని అమర్ పట్టుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.